వెల్కమ్ టు ఈనాడు ఈ ప్రతిభ. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం అక్టోబర్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశాలు మనం చూసుకున్నట్లయితే ఈ మంత్లో చూసుకున్నటువంటి అంశాలను చూసుకున్నట్లయితే ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఏదైతే ఉందో, సో వారు కొన్ని లాంగ్వేజెస్కి క్లాసికల్ స్టేటస్ని ఇవ్వటం జరిగింది. సో ఆ లాంగ్వేజెస్ ఏవైతే మరి ఇటీవల క్లాసికల్ స్టేటస్ పొందినటువంటి లాంగ్వేజెస్ ఉన్నాయో అవి చూసుకున్నట్లయితే ఒకటి అసమీస్ అనేటువంటి ఒక లాంగ్వేజ్, అస్సాం రాష్ట్రానికి చెందినటువంటిది. రెండు బెంగాలీ లాంగ్వేజ్, సో వెస్ట్ బెంగాల్ ప్రాంతానికి చెందినటువంటి లాంగ్వేజ్ వెస్ట్ బెంగాల్. మరాఠీ, మహారాష్ట్ర ప్రాంతానికి చెందినటువంటి మరాఠీ లాంగ్వేజ్కి క్లాసికల్ స్టేటస్ ఇచ్చారు. దాని తర్వాత ప్రాచీనమైనటువంటి లాంగ్వేజ్, సో భారతదేశంలోనే సంస్కృతంతో పాటు ప్రాచీనమైనటువంటి భాష, ఆ భాషనే పలి అనేటువంటి ఒక భాష. దాని తర్వాత ప్రకృతి, సో ఈ 5 లాంగ్వేజెస్కి ఇటీవల కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారు క్లాసికల్ స్టేటస్ని ఇవ్వటం జరిగింది. సో దానితో పాటు అడిషనల్గా భారతదేశంలో ఆల్రెడీ క్లాసికల్ స్టేటస్ పొందినటువంటి కొన్ని లాంగ్వేజెస్ ఉండటం జరిగింది. వాటిలో మనం చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాలకి చెందినటువంటి తెలుగు క్లాసికల్ స్టేటస్ వచ్చింది అండి. సో 2008లో దానికి క్లాసికల్ స్టేటస్ అనేటువంటిది ఇచ్చారు. దాని తర్వాత తమిళ రాష్ట్రానికి చెందినటువంటి తమిళనాడుకి కూడా క్లాసికల్ స్టేటస్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది. దాని తర్వాత కన్నడ ప్రాంతం, సో కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి కన్నడ లాంగ్వేజ్కి కూడా క్లాసికల్ స్టేటస్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది కేంద్ర ప్రభుత్వం. దానితో పాటు కేరళకి చెందినటువంటి మలయాళానికి కూడా క్లాసికల్ స్టేటస్ అనేటువంటిది ఇచ్చారండి. సో మలయాళం అనేటువంటి ఇంకొక భాష, ఇది కేరళ రాష్ట్రంలో మాట్లాడేటువంటి భాష. ఇక దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఒడిశా రాష్ట్రం నుంచి ఒడియా అనేటువంటి భాషకి కూడా క్లాసికల్ స్టేటస్ ఇచ్చారు. దాని తర్వాత భారతదేశంలో వివిధ మైథలాజికల్ బుక్స్ కానీ, పురాణాలుగా చెప్తాము, లేదా వేదాలు చెప్తాము, ఉపనిషత్తులు చెప్తాము, ఇవన్నీ కూడా రాసినటువంటి భాష. సో ఆ భాష వచ్చేసి సంస్కృతం, సో సాంస్క్రిట్ అని పిలుస్తూ ఉంటాం. సో సాంస్క్రిట్కి కూడా భారతదేశంలో క్లాసికల్ స్టేటస్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది. సో ఫైనల్గా భారతదేశంలో ప్రస్తుతము క్లాసికల్ స్టేటస్ పొందినటువంటి భాషలు మనం చూసుకున్నట్లయితే మొత్తంగా చూస్తే 11 భాషలు ఉండటం జరిగింది. దాని తర్వాత మరి ఏదైనా భాషకి ఒక క్లాసికల్ స్టేటస్ అనేటువంటిది వస్తే దానివల్ల కలిగేటువంటి లాభాలు ఏంటి అనేటువంటి అంశంలోకి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ ఏ భాషకైనా ఒకసారి క్లాసికల్ స్టేటస్ ఇస్తే ఆ భాష డెవలప్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ప్రతి సంవత్సరము కూడా భాష డెవలప్మెంట్ కోసం కొంత ఫండ్ అనేటువంటిది ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇటీవల భారతదేశం ఈ క్లాసికల్ డెవలప్మెంట్ కోసం 200 crores రూపీస్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. సో ఈ ఫండ్ ద్వారా ఏం చేయాలి అంటే ఈ భాషకు సంబంధించి ఇప్పుడు ఏదైతే ఈ భాష మూలాలు ఏవైతే ఉన్నాయో, ఈ భాషలో లిఖించినటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథాలు మొత్తాన్ని కూడా బయటికి వెలికి తీసి దానిలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా డిజిటల్ ఫార్మాట్లోకి మార్చాలి. దానితో పాటు ఈ భాషని పరిరక్షించడానికి కేంద్ర ప్రభుత్వం వివిధ చర్యలను తీసుకోవాలి. దానిలో భాగంగా ఈ భాషలో ప్రావీణ్యం సాధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని గుర్తించి వారికి అవార్డు రూపంలోనో రివార్డు రూపంలోనో వారికి ఈ బహుమానాలు అనేటువంటివి ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇది మ్యాండేటరీ అని కాదు, కానీ బట్ డెవలప్మెంట్ కోసం, ఈ లాంగ్వేజ్ డెవలప్మెంట్ కోసం ఈ చర్యలను ప్రభుత్వం తీసుకుంటా ఉన్నది. సో ఇది క్లాసికల్ స్టేటస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ అంశం చూసుకున్నట్లయితే ఇంకొక అంశం బాల్య వివాహాలకు సంబంధించి న్యూస్లో కనిపిస్తూ ఉన్నది. సో బాల్య వివాహాల నిరోధానికి జిల్లాకు ప్రత్యేక అధికారిని నియమించాలి అని చెప్పేసి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ అనేటువంటిది పాస్ చేసింది. గతంలో మనం చూసున్నాం ఈ బాల్య వివాహాలను నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం చట్టాలు కూడా చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ద ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006వ సంవత్సరంలో ఈ చట్టాన్ని భారతదేశంలో అమల్లోకి తీసుకురావడం జరిగింది. సో ఈ ద ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అనేటువంటిది ఏదైతే తీసుకొచ్చి ఉన్నారో భారతదేశం అంతా కూడా, దీనిలో ప్రధానంగా అనిపిస్తున్నటువంటి అంశాలు ఏంటి అంటే మేల్ పర్సన్స్, సో అబ్బాయిలు కనీస వయసు వచ్చేసి 21 years. సో పెళ్లి చేసుకోవాలంటే కనీసము
21 years వచ్చి లేదా క్రాస్ అయి ఉండాలి. దాని తర్వాత ఫిమేల్, సో గర్ల్స్ గనక పెళ్లి చేసుకోవాలి అంటే సో వారికి మినిమం 18 years అనేటువంటిది ఖచ్చితంగా రావాలి. సో ఇది కనీస పెళ్లి వయసు భారతదేశంలో ఉన్నటువంటి ద ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 సంబంధించి. సో ఈ చట్టం ఏదైతే ఉందో దీని వలన సంక్రమించినటువంటి అధికారాల ద్వారా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది అంటే ప్రతి జిల్లాలో కూడా చైల్డ్ మ్యారేజెస్ని నిర్మూలించడానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించమని చెప్పేసి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆర్డర్స్ అనేటువంటిది పాస్ చేయడం జరిగింది. ఇక మనందరికీ తెలుసు బాల్య వివాహాలు అనేటువంటివి ఎందుకు నిర్మూలించాలి అనేటువంటి అంశంలోకి వచ్చినట్లయితే ఈ బాల్య వివాహాలు అనేటువంటివి ఈ ఏజ్ లోపు కనుక చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్ గర్ల్స్ పరంగా మనం చూసుకున్నట్లయితే ఈ 18 లోపు కనుక మ్యారేజ్ చేస్తే వారి యొక్క బాడీ స్ట్రక్చర్ అనేటువంటిది డిఫామ్ అవుతూ ఉంటుంది, వారి యొక్క స్కెలిటల్ స్ట్రక్చర్ అనేటువంటిది డిఫామ్ అవుతూ ఉంటుంది. సో అందుకోసం ఆరోగ్య రీత్యా ఈ మినిమం ఏజ్ అనేటువంటిది భారతదేశంలో పెట్టడం జరిగింది. నెక్స్ట్ అంశం, జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదాయే మా తొలి తీర్మానం అని కనిపిస్తూ ఉన్నది. సో ఈ మాట అన్నటువంటి వ్యక్తి ఒమర్ అబ్దుల్లా గారు. సో ఈయన ఎవరు అనేటువంటి అంశంలోకి వెళ్ళినట్లయితే ఇటీవల జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటువంటి ఒక కేంద్ర పాలిత ప్రాంతము అండి. సో ఆ ప్రాంతంలో ఇటీవల ఎలక్షన్స్ జరిగినాయి. ఎలక్షన్స్ జరిగితే నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి చెందినటువంటి ఆ పార్టీ లీడర్ అయినటువంటి ఒమర్ అబ్దుల్లా గారు కంటెస్ట్ చేశారు, ఆయన గెలిచారు. సో గెలిచిన తర్వాత ఆయన్ని ఆ కేంద్ర పాలిత ప్రాంతం యొక్క ముఖ్యమంత్రిగా ఎలక్ట్ చేసుకోవడం జరిగింది ప్రజలు. సో ఒమర్ అబ్దుల్లా అనేటువంటి వ్యక్తి ఎవరు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉన్నదో, సో కేంద్రపాలిత ప్రాంతం ఉన్నదో ఆ ప్రాంతానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. సో ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చారు, జమ్మూ అండ్ కాశ్మీర్కి రాష్ట్ర హోదాను సాధించాలి అని. ఎందుకు జమ్మూ అండ్ కాశ్మీర్కి రాష్ట్ర హోదా సాధించాలి అని వారు గట్టి పట్టుబట్టారు? దానికి గల కారణం ఏంటి అంటే మనందరికీ తెలుసు, 2019లో కేంద్ర ప్రభుత్వము ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ఆర్టికల్ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికరణం ఉంటుంది, దాన్ని 370 అంటాం. సో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం 370 అనేటువంటి ఒక ఆర్టికల్ని భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి దాన్ని రద్దు చేయడం జరిగింది. సో ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఈ 370 అనేటువంటి ఆర్టికల్ని రద్దు చేయడం జరిగిందో దానివల్ల జరిగినటువంటి కాన్సిక్వెన్సెస్ ఏంటి అంటే, ముందుగా గతంలో జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటువంటిది ఒక రాష్ట్ర హోదా కలిగినటువంటిది. సో ఇది రద్దు చేయడం వల్ల జమ్మూ అండ్ కాశ్మీర్కి రాష్ట్ర హోదా కోల్పోవడం జరిగింది. దాని తర్వాత ఈ ప్రాంతంలోనే లదక్ అనేటువంటి ఒక ప్రాంతం ఉంటుంది. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో భాగమైనటువంటి లదక్ని యూనియన్ టెరిటరీగా, అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్ని కూడా యూనియన్ టెరిటరీగా ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేయడం జరిగింది. సో అందుకోసమే జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతం. అందుకోసం దాన్ని రాష్ట్ర హోదా సాధించేటువంటి ఆలోచనలో ఆ కేంద్ర పాలిత ప్రాంతం యొక్క ముఖ్యమంత్రి ఆలోచన చేస్తూ ఉన్నారు అండి. ఓకేనా? నెక్స్ట్ అంశం, ఇంకా ఫర్దర్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ ఆర్టికల్ 370 అనేటువంటిది మరి ఎందుకు రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం అనేటువంటి ఆలోచనలోకి వచ్చినట్లయితే, ఇక్కడ ఈ 370 ఆర్టికల్ ద్వారా జమ్మూ అండ్ కాశ్మీర్లో సపరేట్ కాన్స్టిట్యూషన్, సో వారికి సపరేట్గా చట్టాలను రూపొందించుకున్న ఉన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి మిగిలినటువంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పాటిస్తున్నటువంటి రాజ్యాంగాన్ని ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి వారు ఫాలో అవటం లేదు. దానితో పాటు భారతదేశంలో ఏదైతే పింగళి వెంకయ్య గారు రూపొందించినటువంటి త్రివర్ణ పతాకం ఉందో, సో దాన్ని కూడా వీరు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి వారు ఎగరవేయటం లేదు. సో అందుకోసమే ఇలాంటి జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజల యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది అంటే, మాకు భారతదేశంతో ఎటువంటి సంబంధం లేదు, మాకు సపరేట్ కాన్స్టిట్యూషన్ ఉంది, సపరేట్ ఫ్లాగ్ ఉంది, సపరేట్ సాంగ్ ఉంది, అట్ లైక్ స్టేట్ సాంగ్, నేషనల్ సాంగ్ సపరేట్ ఉంది, మాకు భారతదేశంతో ఎటువంటి సంబంధం లేదని వీరు చెప్తా ఉన్నారు. అందుకోసమే 370 అనేటువంటి ఆర్టికల్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయగా ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతం ఏదైతే ఉన్నదో అది మిగిలినటువంటి రాష్ట్రాల మాదిరిగా, కేంద్రపాలిత ప్రాంతాల మాదిరిగా భారతదేశంలోనే కంప్లీట్గా పార్ట్ అన్నట్టు. ఓకే, సో ఇప్పటి నుంచి కూడా ఇది రద్దు చేసిన దగ్గర నుంచి కూడా జమ్మూ అండ్ కాశ్మీర్కి సపరేట్ సాంగ్ లేదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంప్లీట్గా వారు ఒబే చేయాల్సిందే. భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలను తూచా తప్పకుండా పాటించాల్సిందే.
ఈ మిగిలినటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో వెళ్ళి నివాసం కూడా ఉండొచ్చు దీన్ని రద్దు చేయడం ద్వారా. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్గా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం. నెక్స్ట్ అంశం, తరుణ్ ప్లస్ కేటగిరీలో ముద్ర రుణ పరిమితిని రెట్టింపు అనేటువంటి అంశం కనిపిస్తూ ఉన్నది. సో దీనికంటే ఇది డిస్కస్ చేసే ముందు దానికంటే మనకు ఒక అంశాన్ని మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ముద్ర అనేటువంటి ఒక స్కీమ్ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి స్కీమ్ అండి. సో దాన్నే ప్రధానమంత్రి ముద్రా యోజనగా పిలుస్తూ ఉంటాం, పిఎంఎంవై అంటాం, ప్రధానమంత్రి ముద్రా యోజన. సో ఈ ముద్ర అనేటువంటి పేరుకి కూడా ఒక ఫుల్ ఫామ్ ఉంది అండి. ముద్ర అనేటువంటి పేరులో కూడా ఫుల్ ఫామ్ ఉంది. ఏంటి అంటే ముద్రలో ఎం అంటే మైక్రో, యు అంటే యూనిట్స్, డి అంటే డెవలప్మెంట్ అండ్ ఆర్ అంటే రీఫైనాన్స్, ఏ అంటే ఏజెన్సీ అండి. అర్థమైందా? సో ముద్ర అనేటువంటిది పిఎంఎంవైలో ముద్ర అనేటువంటి పదానికి ఒక ఫుల్ ఫామ్ ఏంటి అంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ అండి. అర్థమైందా? సో ఇది మెయిన్ ఇక్కడ ఇంటెన్షన్. సో ఈ పథకము ద్వారా, ఈ ఏజెన్సీ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైతే చిరు వ్యాపారులు ఉంటారో వారికి రుణాన్ని ఇస్తూ ఉంటుంది. సో తక్కువ వడ్డీ రేటుకి రుణాన్ని ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తూ ఉన్నది. సో ఈ రుణాలలో కూడా ప్రస్తుతం అయితే 3 రకాలు ఉన్నాయి. ఒకటి శిశు అనేటువంటి రకం. సో ఈ శిశు అనేటువంటి రకము ద్వారా ఈ టైప్ ఆఫ్ లోన్ కింద 50,000 రూపీస్ వరకు లోన్ ఇస్తూ ఉంది ప్రభుత్వం. ఎవరికండి? ఎవరైతే చిరు వ్యాపారులు ఉంటారో, ఎవరైతే వ్యాపారానికి పెట్టుబడి పెట్టుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే చిన్న చిన్న కార్పొరేట్ సంస్థలు ఉంటాయి, బుడ్డి అంటే పెద్ద కార్పొరేట్స్ కాదు, చిన్న సంస్థలు ఉంటాయో వారికి కొలేటరల్ ఫ్రీ అంటే ఎటువంటి షరతులు లేనటువంటిది, ఎటువంటి తాకట్టు కూడా అవసరం లేనటువంటి లోన్ని ఇస్తా ఉన్నారు. ఓకేనా? సో అంటే శిశు అనేటువంటి కేటగిరీ కింద 50,000 రూపీస్ వరకు లోన్ ఇస్తా ఉన్నారు. తర్వాత కిషోర్ అనేటువంటి ఇంకొక కేటగిరీ ఉంటుంది. మరి ఈ కేటగిరీ కింద లోన్ ఎంత ఇస్తా ఉన్నారు అంటే 50,000 రూపాయల నుంచి 5 లక్షల రూపాయల మధ్య ఆ లోన్ అనేటువంటిది ఇస్తా ఉన్నారు. మూడవ కేటగిరీ తరుణ్ అని ఉంటుంది. సో తరుణ్ కింద 10 lakhs వరకు, తరుణ్ కింద 10 lakhs వరకు లోన్ అనేటువంటిది మనం పొందవచ్చు. సో ఇటీవల ప్రభుత్వం ఏం చేసింది అంటే తరుణ్ ప్లస్ అనేటువంటి ఒక కొత్త కేటగిరీని తీసుకొచ్చి, సో తరుణ్ ప్లస్ అనేటువంటి కొత్త కేటగిరీని తీసుకొచ్చి ఆ లోన్ అనేటువంటి దాన్ని 20 lakhs వరకు ఇస్తా ఉన్నారు. అది ఇక్కడ మనకి న్యూస్లో ఉన్నటువంటి అంశం అండి. అర్థమైందా? సో ఆల్రెడీ 3 కేటగిరీలు ఉంటాయి. 4వ కేటగిరీ కింద తరుణ్ ప్లస్ని యాడ్ చేసి ఆ లోన్ అమౌంట్ 10 lakhs ఇక్కడ ఉన్నది 20 lakhs వరకు కూడా ఎటువంటి తాకట్లు అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా ఇస్తూ ఉన్నారు. అంటే నేరుగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు, భారతదేశంలో ఉన్నటువంటి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ద్వారా ప్రభుత్వము ఈ లోన్ అనేటువంటిది అందిస్తూ ఉంటుంది. దానితో పాటు స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ అని ఉంటాయి, మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అని ఉంటాయి, ఎన్బిఎఫ్సిస్ అంటాం, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కార్పొరేషన్స్ అంటాం, ఎన్బిఎఫ్సిస్ సంస్థలు ఉంటాయి. ఓకే, సో వీటి ద్వారా ఈ ముద్రా యోజన కింద లోన్ అనేటువంటిది ప్రభుత్వం మంజూరు చేపిస్తూ ఉన్నది. ఇది ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి అంశం. దాని తర్వాత ఇంకొక అంశం గత ఎగ్జామ్స్లో కూడా అడిగి ఉన్నారు. ఏమని అడిగి ఉన్నారంటే ప్రధానమంత్రి ముద్రా యోజనని ఏ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది అని గతంలో అడిగి ఉన్నారు. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది అండి 2015లో. సో ఏప్రిల్ నెల 2015వ సంవత్సరంలో డేట్ వచ్చి 1st అండి. ఓకేనా? సో అంటే ఈ సంవత్సరం ఈ టైంలోనే 1st ఏప్రిల్లోనే భారతదేశంలో ఆర్థిక సంవత్సరం అనేటువంటిది, ఫినాన్షియల్ ఇయర్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఆ రోజున ఈ యొక్క పథకాన్ని అయితే ప్రభుత్వం స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అంశం. నెక్స్ట్ అంశం, ఎలాన్ మస్క్ విజయాలు అందరికీ స్ఫూర్తిదాయకం అని ఎవరన్నారండి? ఇస్రో చైర్మన్ అనటం జరిగింది. సో ఎలాన్ మస్క్ తను ఏదైతే ఇప్పటి వరకు కొత్త ఆవిష్కరణలు చేశారో, ఏదైతే కొత్త కొత్త కంపెనీలను ఏర్పాటు చేశారో అవి ప్రజలందరికీ కూడా స్ఫూర్తిదాయకమని ఇస్రో చైర్మన్ చెప్పడం జరిగింది. సో దీని నుంచి మనం ఏ అంశాలు తెలుసుకోవాలి అంటే ఎలాన్ మస్క్ ప్రారంభించినటువంటి కంపెనీలు ఏమేమి ఉన్నాయి, ప్రాజెక్టులు ఏమేమి ఉన్నాయి అనేటువంటి మనం ముందుగా తెలుసుకోవాలి. సో ఎలాన్ మస్క్కి చెందినటువంటి ప్రాజెక్ట్స్, ముందుగా ఈయన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందినటువంటి వ్యక్తి అండి.
సో ఈయనకి చెందినటువంటి ప్రధానమైనటువంటి ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ చూసుకున్నట్లయితే ఒకటి స్పేస్ ఎక్స్ అని అంటాం. ఒకటి స్పేస్ ఎక్స్. సో స్పేస్ ఎక్స్ దేనికి సంబంధించింది అంటే ఇది ఒక ప్రైవేట్ అంతరిక్షయాన సంస్థ అండి. ఇప్పుడు భారతదేశంలో ఇస్రో ఏ విధంగా ఉందో ఆ విధంగా స్పేస్ అనేటువంటిది కక్షలోకి రాకెట్లను శాటిలైట్లను పంపిస్తూ ఉంటుంది. అర్థమైందా? సో ఈ స్పేస్ ఎక్స్ యొక్క అధినేత ఎలన్ మస్క్ గారు. సో ఇది ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ. నెక్స్ట్ ఇంకొక సంస్థ ఎన్నుకుంటుంది, అదే దాన్ని ఎక్స్ అని పిలుస్తూ ఉంటాం. గతంలో ఈ ఎక్స్ని ట్విట్టర్ అనేటువంటి పేరుతో పిలిచేవాళ్ళం. సో దీని యొక్క అధినేత. దాంతోపాటు ఇదే ఎలన్ మస్క్ ఇటీవల చాట్ జీపీటీ లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్రౌజర్ని కూడా రూపొందిస్తూ ఉన్నారు. దాని తర్వాత ఇంకా మనం ఫర్దర్గా మాట్లాడుకోవాలంటే టెస్లా అనేటువంటి ఒక ఎలక్ట్రిక్ కార్స్ని వీరు ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. సో ఇదే ప్రాజెక్ట్ని భారతదేశంలో పెట్టాలనేటువంటి ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించి నరేంద్ర మోడీ గారు ఎలన్ మస్క్తో డిస్కషన్స్ అనేటువంటివి చేస్తూ ఉన్నారు. మేబీ ఫ్యూచర్లో అది యాక్సెప్ట్ అవ్వచ్చు. టెస్లా కార్లు కూడా భారతదేశంలో ఉత్పత్తి చేసేటువంటి అవకాశం కూడా ఫ్యూచర్లో ఉండొచ్చు. ఓకేనా? సో ఈయన ఎలన్ మస్క్ అండి. సో స్పేస్ ఎక్స్, ట్విట్టరు, టెస్లా ప్రారంభించినటువంటి వ్యక్తి. అఫ్ కోర్స్ ఎక్స్ని అయితే ఆయన ప్రారంభించలేదు, బట్ కొనుగోలు చేశారు. ట్విట్టర్ని కొనుగోలు చేసి ఎక్స్గా పేరు మార్చారు. దాని తర్వాత ఇదే ఎలన్ మస్క్ ఇంకొక ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. దాన్ని స్టార్ లింక్ లేదా స్టార్ లైన్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఓకేనా? సో స్టార్ లైన్ అని ప్రాజెక్ట్ అండి. సో ఈ స్టార్ లైన్ ప్రాజెక్ట్ ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ రేటుకి ఇంటర్నెట్ సేవలను అందించేటువంటి ప్రాజెక్ట్ అండి. స్టార్ లింక్ అంటాం. ఓకేనా? సో ఎక్కడైతే ఇంటర్నెట్ సేవలు అందించలేనటువంటి సిచ్యువేషన్ ఉంటుందో ఆ ప్లేసెస్లో శాటిలైట్ వ్యవస్థ ద్వారా ఇంటర్నెట్ సేవలను అతి తక్కువ రేటుకి అందించేటువంటి నెట్వర్క్ స్టార్ లింక్ నెట్వర్క్ అండి. ఓకేనా? సో దీనికోసం ఎలన్ మస్క్ గారు దాదాపు 200 శాటిలైట్లను కక్షలోకి పంపించడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ అంశం. నెక్స్ట్ అంశాలు ఫర్దర్గా మనం మాట్లాడుకోవాల్సినవి. ఇస్రో చైర్మన్ దగ్గరికి వద్దాం. సో ఇస్రో చైర్మన్ ఈయన పేరేంటి? మనం చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం అండి. చెప్తారా పేరు? సోమనాథ్ గారు. ఓకేనా? సో డాక్టర్ సోమనాథ్ గారు. సో ఈయన ప్రస్తుతము ఇస్రో యొక్క చైర్మన్గా ఉన్నారు. సో ఈయన నేతృత్వంలోనే చంద్రయాన్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ని సో చంద్రయాన్ ఇది 3 ప్రాజెక్ట్ని ఈయన నేతృత్వంలోనే సక్సెస్ చేయడం జరిగింది. ఇదొక అంశం. నెక్స్ట్ ఏదైతే ఎలన్ మస్క్ గురించి చెప్పి ఉన్నారో దీనికి సంబంధించినటువంటి సమిట్ వచ్చేసి దీనికి సంబంధించినటువంటి మీటింగ్ వచ్చేసి ఢిల్లీలో ఉన్నటువంటి ఇంద్రప్రస్థ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సో IIIT అని చెప్తుంటాం. సో అక్కడ ఈ స్టేట్మెంట్ని పాస్ చేయడం జరిగింది మన సోమనాథ్ గారు. ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ. నెక్స్ట్ అంశం, అంతరిక్ష అంకురాలకు 1000 కోట్ల నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది దేనికి సంబంధించింది అంటే ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ ఒక ఆలోచన చేస్తూ ఉంది. ఏ ఆలోచన అంటే స్పేస్లో, అంతరిక్షంలో, సో అంతరిక్షానికి సంబంధించి స్పేస్ టెక్నాలజీ డెవలప్మెంట్ కోసం భారతదేశము ప్రైవేట్ ఏజెన్సీలను ఇన్వాల్వ్ చేయాలనుకుంటా ఉంది. సో భారతదేశంలో స్పేస్ టెక్నాలజీని డెవలప్ చేయడానికి కేంద్ర ప్రభుత్వము ప్రైవేట్ ఏజెన్సీలను ఎంకరేజ్ చేయాలని ఆలోచన చేస్తూ ఉంది. మరి ప్రైవేట్ ఏజెన్సీలు వీటిలోకి ఇన్వాల్వ్ అవ్వాలి అంటే వారికి ఏం కావాలి? ఫండ్ కావాలి, ఫినాన్స్ కావాలి, ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఆ ఇన్వెస్ట్మెంట్ కోసమే కేంద్ర ప్రభుత్వం 1000 కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. అర్థమైందా? సో ఏ కంపెనీలు కొత్తగా ఆవిష్కరింపబడతాయో వాటిని అంకుర సంస్థలు లేదా స్టార్టప్స్ అంటాం, లేదా స్టార్టప్స్ అని పిలుస్తూ ఉంటామండి. అర్థమైంది కదా? స్టార్టప్స్ అని పిలుస్తూ ఉంటాం. సో దానికి సంబంధించి 1000 కోట్ల ఫండ్ని పెట్టారు. సో ఆ ఫండ్ని వెంచర్ క్యాపిటల్ ఫండ్ అని పిలుస్తూ ఉంటారు. సో వెంచర్ క్యాపిటల్ ఫండ్ అంటాం. సో వెంచర్ క్యాపిటల్ ఫండ్ అంటే ఏంటి అంటే ఇది ఇండియన్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు నేర్చుకుంటారు. ఏదైతే ఇనిషియల్గా ఫండింగ్ ఉంటుందో ఒక సంస్థ పెట్టాలి అంటే ఏదైతే ఫండింగ్ ఇనిషియల్గా ఉంటుందో అంటే స్టార్టింగ్లో తీసుకునే ఫండింగ్ ఉంటుందో దాన్ని వెంచర్ క్యాపిటల్ ఫండ్ అంటారు. దాని తర్వాత ఇంకొక పదం ఉంటుంది, ఏంజల్ ఇన్వెస్ట్మెంట్ అంటారు.
ఇంకొక పదం అంటారండి ఏంజల్ ఇన్వెస్ట్మెంట్ అని పిలుస్తూ ఉంటారు. సో ఏంజల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎవరైతే స్టార్టప్స్కి ఇన్వెస్ట్మెంట్ పెడతారో వారిని ఆ పెట్టుబడి పెట్టేటువంటి దాన్ని ఏంజల్ ఇన్వెస్ట్మెంట్ అని, పెట్టేటువంటి వారిని ఏంజల్ ఇన్వెస్టర్స్ అని పిలుస్తూ ఉంటారు. రైట్. సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. సో ఫైనల్గా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఈ 1000 కోట్ల నిధి స్టార్టప్స్ కోసం, స్పేస్ స్టార్టప్స్ కోసం ఏర్పాటు చేశారో ఆ 1000 కోట్ల నిధి అనేటువంటిది ఈ అధికృత కేంద్రం, దాన్ని ఇన్ స్పేస్ అంటారు. సో వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది అండి. అర్థమైందా? సో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ పరిధిలో ఇన్ స్పేస్ అనేటువంటి ఒక సంస్థ ఉంటుంది. ఇన్ స్పేస్ అనేటువంటి ఒక సంస్థ. ఇది ఏంటి అంటే నథింగ్ బట్ ఇండియన్ స్పేస్ ఏజెన్సీ. దీని పరిధిలోనే ఆ 1000 కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేయబోతా ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇంకా దాని తర్వాత ఫర్దర్గా మనం కొన్ని అంశాలను ఇక్కడ మాట్లాడుకోవచ్చు. ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వము అంటే అనగా ఇస్రో వాళ్ళు, సో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఉంది. సో వీళ్ళు భారతదేశంలో స్పేస్ ఏజెన్సీని డెవలప్ చేయడానికి ఒక కమర్షియల్ ఆర్మ్ని ఏర్పాటు చేశారు ఇస్రో వారు. దాని పేరు ఏంటి అనేటువంటిది మనకు చాలా ఇంపార్టెంట్. దాని పేరే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. దాని పేరే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అని పిలుస్తూ ఉంటాం. సో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఇస్రో పరిధిలో ఉంటుంది. సో దీనిని కమర్షియల్ ఆర్మ్ అని అంటాం. దీనికంటే ముందు ఇంకొక సంస్థ ఉంది, అది కూడా కమర్షియల్ ఆర్మే అండి. దాని పేరే ఆంత్రిక్స్ అంటాం. దాని పేరే ఆంత్రిక్స్. ఇది కూడా లిమిటెడ్. అర్థమైంది కదా? సో ఇస్రో పరిధిలో ఉన్నటువంటి కమర్షియల్ ఆర్మ్స్ 2 ఉన్నాయి. ఒకటి ఆంత్రిక్స్ లిమిటెడ్ అని, 2 న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అని. ఈ రెండింటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో స్పేస్ రంగానికి సంబంధించి టెక్నాలజీని డెవలప్ చేస్తూ దాంతోపాటు దానికి సంబంధించిన పెట్టుబడులను ఆకర్షించడం, వివిధ దేశాల నుంచి ఆ పెట్టుబడులతో కొత్త సాంకేతికత డెవలప్ చేయటం, చేసిన తర్వాత ఆ టెక్నాలజీ ద్వారా కొత్త కొత్త శాటిలైట్స్ని తయారు చేసి వివిధ దేశాలకు అమ్మేటువంటి కార్యక్రమమే ఈ యొక్క కమర్షియల్ ఆర్మ్స్ చేయబోతా ఉన్నాయి భారతదేశంలో. ఇంపార్టెంట్ ఏరియా ఇక్కడ. నెక్స్ట్ అంశం, కాలుష్య రహిత పర్యావరణం పౌరుల ప్రాథమిక హక్కు అని ఎవరు చెప్పారు? సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది. సో ఫైనల్గా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఏమని అంటుంది అంటే కాలుష్య రహిత వాతావరణం, కాలుష్య రహిత పర్యావరణం పొందడం అనేటువంటిది ప్రతి ఒక్క మనిషి యొక్క బేసిక్ రైట్ అని చెప్తా ఉంది. ఈవెన్ మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చూస్తే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ నెంబర్ 21 ఉంటుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 21 ఉంటుంది. సో ఈ ఆర్టికల్ అనేటువంటిది జనరల్గా రైట్ టు లైఫ్కి సంబంధించింది. సో జీవించే హక్కు, స్వేచ్ఛకు సంబంధించినటువంటిది రైట్ టు లైఫ్ అంటాం. ఈ రైట్ టు లైఫ్లోనే ఇంటర్నల్గా కొన్ని సబ్ ఆర్టికల్స్ ఉన్నాయి, సబ్ క్లాసెస్ ఉన్నాయి. లైక్ రైట్ టు ప్రైవసీ అని 21లోనే ఇంటర్నల్గా ఉన్నాయి. రైట్ టు ప్రైవసీ అని, రైట్ టు స్లీప్ అని, రైట్ టు వర్క్ అని, దాంతోపాటు రైట్ టు పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అండి. రైట్ టు పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అనేటువంటి ఏముందండి సబ్ క్లాస్ 21లో సబ్ క్లాస్ ఉంది. సో దీన్ని బేస్ చేసుకొని సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ పాస్ చేసింది. ఏమని? కాలుష్య రహిత పర్యావరణం పొందడం ప్రతి ఒక్క మానవుడి యొక్క హక్కు అని 21 ఆర్టికల్ బేస్ చేసుకొని చెప్పడం జరిగింది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సో ఆర్టికల్ 21 మనందరికీ తెలుసు, ఫండమెంటల్ రైట్ అని, ప్రాథమిక హక్కు అని మనందరికీ కూడా తెలుసండి. సో ప్రాథమిక హక్కుని పాటించేటువంటి అంటే ప్రాథమిక హక్కు అనేటువంటిది ప్రతి ఒక్కరి యొక్క హక్కు. ఏదైతే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ నెంబర్ 12 నుంచి 36 వరకు మనం పెట్టుకున్నామో ఇవన్నీ కూడా ప్రతి మనిషి కూడా ఎంజాయ్ చేసేటువంటివి. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వాలు కాన్స్టిట్యూషన్ కల్పించినటువంటి హక్కులు అండి. సో వీటిని ఎవరు ఉల్లంఘించడానికి కూడా హక్కు లేదు. ఎప్పుడు మనకి ఎవరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ నెంబర్ 14 ఉంటుంది, ఆర్టికల్ నెంబర్ 14 ఉంటుంది. సో ఈ 14 ప్రకారం ఏంటి అంటే అధికారం నెంబర్ 14 ప్రకారం ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా సమానం, రైట్ టు ఈక్వాలిటీ.
ఎవరు కూడా చట్టానికి పైన కాదు, ఎవరు కూడా చట్టానికి తక్కువ కాదు, ఎవరు కూడా భారతదేశంలో ఎక్కువ కాదు, తక్కువ కాదు, అందరూ కూడా సమానమే అని చెప్తా ఉన్నది ఆర్టికల్ 14 అండి. సో ఈ ఆర్టికల్ 14 ఎంజాయ్ చేయడానికి మనకి ఎవరైనా అబ్స్ట్రక్ట్ చేస్తే మనం నేరుగా ఆర్టికల్ 32 బేస్ చేసుకొని సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాని అప్రోచ్ అవ్వచ్చు. ఆర్టికల్ 226 బేస్ చేసుకొని నేరుగా మనం హైకోర్టుకి అప్రోచ్ అవ్వచ్చు అండి. ఇవన్నీ కూడా ఫండమెంటల్ రైట్స్కి సంబంధించిన అంశాలు. క్లియర్ కదా? సో ఫైనల్గా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఏ ఆర్టికల్ బేస్ చేసుకొని చెప్పింది? 21 బేస్ చేసుకొని ఇట్ ఈస్ అ ఫండమెంటల్ రైట్ అని చెప్పింది. నెక్స్ట్ అంశం ఎందుకు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈ స్టేట్మెంట్ ఇప్పుడు పాస్ చేసింది అంటే, మనందరూ తెలుసు ప్రతి సంవత్సరము కూడా చలికాలంలో ఢిల్లీలో విపరీతమైనటువంటి పొల్యూషన్ ఉంటా ఉంది. విపరీతమైనటువంటి పొల్యూషన్ ఢిల్లీలో మనం చలికాలంలో చూస్తూ ఉంటాం. దానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే, ఢిల్లీకి అతి చేరువలో ఉన్నటువంటి రాష్ట్రాలు అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ఇండియా అనుకుంటే ఢిల్లీ ప్రాంతంలో ఉంటుంది. సో ఢిల్లీకి అతి చేరువలో ఉన్నటువంటి ప్రాంతాలు లైక్ యూపీ అని, హర్యానా అని, ఢిల్లీకి అతి చేరువలో ఉన్నటువంటి ప్రాంతాలు యూపీ అండ్ హర్యానా. సో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఏం చేస్తూ ఉన్నారు అంటే, పంట పండించిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా యూపీ హర్యానాలో గోధుమ పంట, వరి పంట, చెరుకు పంటను పండిస్తూ ఉన్నారు. పంట పండించిన తర్వాత దాని నుంచి వచ్చిన తర్వాత దాన్ని ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెరుకు ఉందండి, చెరుకు సంబంధించి ఆ చెరుకు తీసేసిన తర్వాత వేస్ట్ అంతా ఉంటుంది. సో దాన్ని రైతులు ఏం చేస్తూ ఉన్నారంటే కాల్ చేస్తూ ఉన్నారు. అది కాలవటం ద్వారా అది పొగ రూపం, అది బూడిద రూపంలో పర్యావరణంలోకి కలిసి తద్వారా ఏం జరుగుతుంది అంటే ఢిల్లీ చుట్టూ కూడా ఈ బూడిదంతా కూడా ఢిల్లీ చుట్టూ కూడా వచ్చి పర్యావరణంలోకి వచ్చి దాని ద్వారా పొల్యూషన్ అనేటువంటిది ఎక్కువ అయ్యేలాగా చేస్తూ ఉన్నది. ఓకేనా? సో దానికి సంబంధించి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా స్టేట్మెంట్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది. దాని తర్వాత సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా ఒక చట్టం చేసింది. దానినే గాలి నాణ్యత నిర్వహణ కమిషన్ చట్టం 2021 అండి. సో దాన్ని ఏమంటాము అంటే గాలి నాణ్యత నిర్వహణ కమిషన్ చట్టం 2021 చేసింది. సో లైక్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసింది ఈ చట్టము ద్వారా. సో వీరి బాధ్యత ఏంటి అంటే, ఏదైతే ఈ యూపీ హర్యానా ప్రాంతంలో రైతులు పంటని తగలబెట్టడం ద్వారా పొల్యూషన్ క్రియేట్ చేస్తూ ఉన్నారో దాన్ని నిర్మూలించేటువంటి కార్యక్రమం. సో వారికి కూడా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఆర్డర్స్ని పాస్ చేసింది. దాని తర్వాత ఇటీవల మరి ఈ కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్కి కమిషనర్గా ఎవరిని నియమించారు అంటే రాజేష్ వర్మని నియమించడం జరిగింది. ఓకేనా? సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ ఏరియా. నెక్స్ట్ అంశం, రాకేష్ జున్జున్వాలా శంకర్ కంటి ఆసుపత్రి ప్రారంభోత్సవంలో నరేంద్ర మోడీ గారు పాల్గొన్నారు. సో చూడవచ్చు, ఇది శంకర్ ఐ హాస్పిటల్ అండి. సో ఇవి శంకర్ ఐ హాస్పిటల్స్. సో పేదలకు అతి తక్కువ రేటుకే, కొంతమందికి వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి, అంటే బిలో పావర్టీ లైన్కి చెందినటువంటి వారికి ఉచితంగా కంటి పరీక్షలు, కంటికి సంబంధించిన శస్త్రచికిత్సలు చేస్తూ ఉన్నది ఈ హాస్పిటల్ వారు. అర్థమైందా? సో ఈ హాస్పిటల్ని నరేంద్ర మోడీ గారు ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసిన ప్లేస్ కూడా కాశీ అండి. సో కాశీ అంటాం దీన్నే, మనకు తెలుసు వారణాసి అని కూడా పిలుస్తూ ఉంటాం. సో యూపీలో ఉంటుంది. సో ఇక్కడ ఈ హాస్పిటల్ని ఓపెన్ చేశారు. ఇది 17వ హాస్పిటల్ అండి, 17వ హాస్పిటల్. సో అంటే ఆల్రెడీ 16 హాస్పిటల్ వివిధ ప్రాంతాల్లో భారతదేశంలో ఉన్నాయి. 17వ హాస్పిటల్గా ఇది మనకి ఓపెన్లో ఉంది. సో ఓపెన్ చేశారు. ఇది న్యూస్లో ఉన్నటువంటి అంశం. ఓకే, నెక్స్ట్ ఇంకొక స్కీమ్, దాన్నే ఏమంటాము అంటే కర్మయోగి శపథ్. సో స్కీమ్, ముందుగా దీనికంటే ముందు ఒక స్కీమ్ మనం మాట్లాడుకుందాం. మిషన్ కర్మయోగి అంటామండి, మిషన్ కర్మయోగి. ఈ స్కీమ్ పేరే మిషన్ కర్మ యోగి. సో ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ మిషన్ కర్మయోగి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, భారతదేశంలో ఉన్నటువంటి సివిల్ సర్వెంట్స్ లైక్ సెంట్రల్లో ఉన్నటువంటి లైక్ గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి, వీరికి స్టేట్ గవర్నమెంట్స్లో ఉన్నటువంటి గ్రూప్ 1, 2, 3, 4 దాంతోపాటు మిగిలినటువంటి సంస్థలో పనిచేసేటువంటి అధికారులకి స్కిల్ డెవలప్మెంట్ని ఇచ్చేటువంటి స్కీమ్ అండి.
అర్థమైందా? సో మిషన్ కర్మయోగి స్కీమ్ ఏంటి అంటే భారతదేశంలో కేంద్ర ప్రభుత్వంలో స్టేట్ గవర్నమెంట్స్లో పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి స్కిల్ ట్రైనింగ్ ఇచ్చేటువంటి స్కీమే మిషన్ కర్మయోగి. సో మనందరూ తెలుసు ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూసేజ్ అనేటువంటిది గణనీయంగా పెరిగింది. సో ఆ పెరిగినటువంటి టెక్నాలజీని ఈ యొక్క ఆఫీసర్స్కి అడాప్ట్ చేసేటువంటి నేర్పించేటువంటి కాన్సెప్ట్ అండి మిషన్ కర్మయోగి. అర్థమైందా? సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అంశం. సో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే ఈ మిషన్ కర్మయోగికి సంబంధించి ఒక అవేర్నెస్ క్యాంప్స్ని నిర్వహిస్తూ ఉన్నది భారతదేశంలో. ఏ పేరుతో అంటే కర్మయోగి శపథ్ పేరిట, కర్మయోగి శపథ్ పేరిట కేంద్ర ప్రభుత్వము యొక్క అవేర్నెస్ క్యాంప్స్ని నిర్వహిస్తూ ఉన్నారు. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అంశం. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్ అంటాం. సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు మిషన్ కర్మయోగి. అర్థమైందా? సో ఇది ఇంపార్టెంట్ అంశం. దీని ద్వారా ఏం చేస్తూ ఉన్నారు, సివిల్ సర్వెంట్స్కి టెక్నాలజీలో ట్రైనింగ్ ఇస్తారు, స్కిల్ డెవలప్మెంట్ని పెంచుతారు. అదేవిధంగా మన భారతదేశంలో కాదు ప్రపంచ దేశంలో కూడా ఉన్నటువంటి సవాళ్ళను ఏ విధంగా అధిగమించాలనేటువంటి ట్రైనింగ్ని కూడా వీరికి ఇస్తూ ఉంటారు. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ ఏరియా. నెక్స్ట్ అంశం SCAORA చూడవచ్చు ఇక్కడ మీరు. సో SCAORA. సో ఇది ఏంటి అంటే ఇక్కడ సుప్రీం కోర్ట్ అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ అండి. అర్థమైందా? సో సుప్రీం కోర్ట్ అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్. సో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో ఎవరైతే అడ్వకేట్స్ పనిచేస్తూ ఉంటారో వారికి ఒక అసోసియేషన్ ఉంది. సో ఈ అసోసియేషన్ వీళ్ళందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నారు. సో ఈ మీటింగ్కి ప్రస్తుతము సుప్రీంకోర్టు ఆఫ్ యొక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనేటువంటి డాక్టర్ డివై చంద్రచూడ్ గారు అటెండ్ అయ్యారు. సో ఈయన 50th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఆయన పేరు డాక్టర్ డివై చంద్రచూడ్. ఆయన అటెండ్ అయ్యి ప్రసంగించారు. సో ఈ ప్రసంగంలో ముఖ్యంగా ఆయన చెప్పినటువంటి అంశాలు ఏంటి అంటే ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి అంటే లైవ్ స్ట్రీమింగ్ గురించి మాట్లాడారు. సో మనందరికీ తెలుసు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో జరిగేటువంటి ప్రతి జడ్జిమెంట్ కూడా యూట్యూబ్లో లైవ్ స్ట్రీమింగ్ అవుతూ ఉంది. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా యొక్క వెబ్సైట్లో కూడా ఫ్రీగా ఆ కేసెస్ ఏదైతే మనకి హియరింగ్ అవుతూ ఉందో అది లైవ్ స్ట్రీమింగ్ అవుతూ ఉన్నది. సో ఆ ఫెసిలిటీని ప్రొవైడ్ చేశామని ఈయన చెప్పారు. తద్వారా ఏమన్నారు అంటే లైవ్ స్ట్రీమింగ్ అనేటువంటిది జరగడం ద్వారా ప్రజలకు కూడా భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలను తెలుసుకోగలుగుతున్నారు. చట్టాలన్నీ కూడా ప్రజల చెంతకు చేరుతూ ఉన్నాయి. లీగల్ నాలెడ్జ్ అనేటువంటిది ప్రజలకు చేరుతూ ఉంది అని ఈయన ఈ యొక్క సెషన్లో ఆయన మాట్లాడడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ అంశం ఇక్కడ. ఓకేనా? మరి ఈ సదస్సు అనేటువంటిది జరిగినటువంటి ప్లేస్ కూడా ఇంపార్టెంట్. అదే గోవాలో జరిగింది అండి. ఓకేనా? సో సుప్రీం కోర్ట్స్ అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ యొక్క సమావేశం ఏ రాష్ట్రంలో జరిగింది అన్నప్పుడు గోవా అనేటువంటి ప్రాంతంలో జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంశం. సో సుప్రీంకోర్టు 51వ CJIగా జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు నియామకం జరిగింది. సో మనం చూసుకోవచ్చు. సో ఈయన 51వ చీఫ్ జస్టిస్గా నవంబర్ 11 నుంచి ఛార్జ్ తీసుకోబోతా ఉన్నారు. సో నవంబర్ 11 నుంచి ఈయన 2025 మే 13వ తేదీ వరకు కూడా ఉండబోతా ఉన్నారు. సో మరి ఏ అధికారణ ప్రకారము ఈయన భారతదేశం యొక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా నియమింపబడుతున్నారు అన్నప్పుడు ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 అండి. 124 క్లాస్ 4 లేదా సబ్ క్లాస్ 4 ఈ బేసిస్ ప్రకారం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా నియమింపబడతా ఉన్నారు. మరి ఎవరు నియమిస్తారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారతదేశంలో ఉన్నటువంటి ఫస్ట్ పర్సన్ ఆయనే. సో ఈయన ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇప్పుడు అయితే మనకి భారతదేశంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ద్రౌపది ముర్ము గారు ఉన్నారు. సో ఆవిడ చేతుల మీదుగా ఈయన ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ఓకే. సో ఈ ఆర్టికల్ ప్రకారం ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా నియమింపబడతా ఉన్నారు. రైట్. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ అంశం. హర్యానా సీఎంగా నయబ్ సింగ్ సైని ప్రమాణం అండి. సో ఇటీవల మనందరికీ తెలుసు, ఇటీవల ఎలక్షన్ జరగడం జరిగింది హర్యానాలో. సో హర్యానాలో ఎలక్షన్ జరిగితే మరి ఎవరిని సీఎంగా నియమించారు
అంటే ఎవరిని ఎలక్ట్ చేసుకున్నారు అంటే ఆయన పేరే నాయబ్ సింగ్ సైని. ఓకేనా? సో నాయబ్ సింగ్ సైని. మరి ఇదే రాష్ట్రానికి గవర్నర్గా బండారు దత్తాత్రేయ గారు ఉన్నారు. సో బండారు దత్తాత్రేయ గారు మనకు తెలుసు, తెలుగు రాష్ట్రాలకు అంటే హైదరాబాద్కు చెందినటువంటి వ్యక్తి. గతంలోనే ఈయన బండారు దత్తాత్రేయ గారు లేబర్ మినిస్టర్గా, కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6A రాజ్యాంగబద్ధమే అని ఎవరు చెప్పారు? సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ ఇచ్చింది. సో మనకి భారతదేశంలో సిటిజన్షిప్ యాక్ట్ అని ఉంటుంది అండి. భారతదేశంలో సిటిజన్షిప్ యాక్ట్ అనేటువంటిది ఉంటుంది. సో దాన్ని ఏమంటాం? భారత పౌరసత్వ చట్టం. ఇది 1955లో భారతదేశంలో అమల్లోకి వచ్చింది. సో సిటిజన్షిప్ యాక్ట్ 1955లో అమల్లోకి వచ్చింది. దీనిలో ఒక సెక్షన్ని పొందుపరిచారు. ఆ సెక్షన్ 6A అనేటువంటి సెక్షన్ అండి. 6A అనేటువంటి సెక్షన్. క్లియర్ కదా? నెక్స్ట్, ఇక్కడ ఇంకొక అంశం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ 6A అనేటువంటిది ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్లోకి ఎట్లా వచ్చింది అంటే, సిటిజన్షిప్ యాక్ట్ 1955లోకి ఎలా వచ్చింది అంటే, ఇది 19 లైక్ మనం చూసుకోవచ్చు ఇక్కడ March 25, 1971 అంటే లైక్ ఇప్పుడు అసలు ఈ ఏదైతే మనం 6A సెక్షన్ అని చెప్తా ఉన్నామో అది ఈ చట్టంలోకి ఎట్లా వచ్చింది అంటే, ఆ టైంలో 1971లో ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య, ఇండియా బంగ్లాదేశ్ దాంతోపాటు పాకిస్తాన్, ఇండియా బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఈ ప్రాంతాలకు, ఈ దేశాలకు యుద్ధం జరిగింది అండి. అంటే ఒక సైడ్ ఇండియా ప్లస్ బంగ్లాదేశ్ ఒక సైడ్ ఉండగా ఆపోజిట్ సైడ్ వచ్చేసి పాకిస్తాన్ ఉంది. సో ఈ టైంలో అంటే 1971లో యుద్ధం జరిగింది. సో యుద్ధం జరిగినప్పుడు ఈ బంగ్లాదేశ్ ప్రాంతం నుంచి చాలా మంది కూడా అస్సాం రాష్ట్రానికి వలస వచ్చారు. చాలా మంది కూడా అస్సాం రాష్ట్రానికి వలస రావడం జరిగింది. సో వలస వచ్చినప్పుడు మన ప్రధానమంత్రి గారు, ఆ టైంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు ఏం చేశారు అంటే, లైక్ ఆ టైంలో పార్లమెంట్ ద్వారా ఏం చేశారు అంటే 6A అనేటువంటిది ఈ చట్టంలో పొందుపరిచారు. సో పొందుపరిచి ఏం చేశారు అంటే, ఎవరైతే బంగ్లాదేశ్ అనేటువంటి ఒక ప్రాంతం నుంచి భారతదేశానికి, అస్సాంకి వలస వచ్చారో, వలస వచ్చినటువంటి వారు ఈ డేట్ మధ్య అంటే January 1, 1966 నుంచి March 25, 1971 మధ్య అస్సాం రాష్ట్రానికి వచ్చారో వారందరికీ కూడా ఏం చేశారంటే ఇండియన్ సిటిజన్షిప్ని ఇచ్చారండి. సో భారతదేశం యొక్క సిటిజన్షిప్ని ఇచ్చారు. సో ఇది పూర్తిగా అంటే ఆ టైంలో ఈ సెక్షన్ 6A అనేటువంటిది ఈ చట్టంలో పెట్టింది ఎవరు? పార్లమెంట్ పెట్టింది. సో పార్లమెంట్ పెట్టింది, దాని తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా దానికి సైన్ చేశాడు కదా. అంటే అప్పుడు వ్యాలిడే కదా. మళ్ళీ దాన్ని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కేసు వేస్తే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కూడా అదే అన్నది. ఇప్పుడు ఆల్రెడీ 1971లోనే ఈ 6A అనేటువంటిది సిటిజన్షిప్ యాక్ట్ 1955లో పెట్టారు. సో అప్పుడే వ్యాలిడ్ అని చెప్పేసి డిక్లేర్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఇష్యూ ఎందుకు, ఇప్పుడు కూడా ఇదే వ్యాలిడ్ అని చెప్పి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా మళ్ళీ చెప్పింది. సో ఇదే సెక్షన్ 6A సంబంధించింది. అర్థమైందా? సో ఎందుకంటే ఇటీవల మనందరం కూడా చూస్తూ ఉన్నాం, అస్సాం ప్రాంతంలో లైక్ ఈ సిటిజన్షిప్ సంబంధించి గొడవలు జరుగుతూ ఉన్నాయి. సో దానికి సంబంధించి కోర్టులో కేసేస్తే ఫైనల్ జడ్జిమెంట్ ఇదే ఇచ్చింది. సో ఎవరైతే అస్సాం ప్రాంతానికి ఈ డేట్ నుంచి ఈ డేట్లో మధ్య వచ్చారో వాళ్ళందరికీ కూడా భారతదేశంలో పౌరసత్వం హక్కులని చెప్తా ఉన్నది. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ ఏరియా. నెక్స్ట్, జమ్మూ కాశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం అండి. సో జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతానికి సీఎం ఎవరు అన్నప్పుడు ఒమర్ అబ్దుల్లా. సో ఈయన ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అంటే నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. ఓకే, సో 54 సంవత్సరాలు. నెక్స్ట్ అంశం, మరి ఇదే జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటువంటిది కేంద్ర పాలిత ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. మరి ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి వచ్చేసి మనోజ్ సిన్హా అండి. మనోజ్ సిన్హా. నెక్స్ట్ అంశం, 2019లో జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే రాష్ట్రంగా ఉందో సో దానిని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు. దానికి గల కారణం ఏంటి అంటే ఈ యొక్క ఆర్టికల్ 370ని రద్దు చేశారు. దాని తర్వాత ఈ ఒమర్ అబ్దుల్లా యొక్క తాత షేక్ అబ్దుల్లా కానీ, తండ్రి ఫరూక్ అబ్దుల్లా కానీ వీరు కూడా గతంలో జమ్మూ అండ్ కాశ్మీర్కి సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తులండి. ఓకేనా? సో షేక్ అబ్దుల్లా కానీ, ఫరూక్ అబ్దుల్లా కానీ జమ్మూ అండ్ కాశ్మీర్కి గతంలో సీఎంగా వీళ్ళు పనిచేయడం జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్.
నెక్స్ట్ నవంబర్లో మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలు అండి. సో అంటే అడగవచ్చు, వీటిపైన కూడా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. అంటే ఏ విధంగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు అంటే, నవంబర్ నెలలో ఏ ఏ రాష్ట్రాలలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహించింది అని అడుగుతూ ఉన్నారు క్వశ్చన్స్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చాలా ఎగ్జామ్స్లో కూడా వచ్చి ఉన్నాయి. సో మరి ఆన్సర్ నవంబర్లో ఎలక్షన్ జరిగేది మహారాష్ట్ర, దాంతోపాటు జార్ఖండ్లో జరగబోతూ ఉన్నాయి. సో మహారాష్ట్రలో టోటల్గా 288 శాసనసభ స్థానాలు ఉంటే నవంబర్ 20న ఎలక్షన్ జరగబోతూ ఉంది. మరి జార్ఖండ్లో వచ్చి 81 అసెంబ్లీ స్థానాలు ఉంటే నవంబర్ 13, 20 తేదీల్లో ఎలక్షన్ అనేటువంటిది జరగబోతూ ఉంది. నెక్స్ట్ అంశం, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ వచ్చేసి రాజీవ్ కుమార్ అండి. సో అడగవచ్చు ఎగ్జామ్లో కూడా. సో హూ ఈస్ ద ప్రెసెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా? ఓకేనా. సో సెంట్రల్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అడిగినప్పుడు ఆన్సర్ వచ్చేసి రాజీవ్ కుమార్ గారు. ఇంకొక అంశం ఫర్దర్గా మాట్లాడుకోవాల్సి వస్తే, ఇక్కడ ఈ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే మనకి బాడీ ఉందో, లేదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని అంటాం. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బాడీ ఉంటుంది. సో దీనిలో టోటల్గా ఎంతమంది ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు అని కూడా అడుగుతూ ఉన్నారు. సో టోటల్గా ఉండేది 3 అండి. 3లో ఒకరేమో చీఫ్ ఎలక్షన్ కమిషనర్, మిగిలినటువంటి వారు ఎలక్షన్ కమిషనర్స్. వీరి యొక్క పదవి కాలం ఎంతకాలం ఉంటుంది అంటే 6 years ఉంటుంది. ఓకేనా. సో ఒకసారి వీరు ఛార్జ్ తీసుకున్న తర్వాత 6 years వరకు పదవిలో ఉంటారు, లేదా వారికి 65 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా పవర్లో ఉంటారు. ఓకేనా. సో ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన అంశాలు. ఇంకా దాని తర్వాత భారతదేశంలో ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి అడగొచ్చు, ఛాన్స్ ఉంది. సో భారతదేశంలో ఓట్ వేయాలి అంటే, సో రైట్ టు ఓట్ పొందాలి అంటే కనీస వయసు ఎంత ఉండాలి? భారతదేశంలో ఎంత అండి? 18 ఉండాలి. సో 18 సంవత్సరాలు ఉంటే వారు రైట్ టు ఓట్ హక్కుని పొందవచ్చు. సో ఓటు వేసేటువంటి హక్కుని వారు పొందవచ్చు. దాని తర్వాత గతంలో ఇంకొక క్వశ్చన్ అడిగారు అండి. ఏమని క్వశ్చన్ అడిగారు అంటే, రైట్ టు ఓట్ అనేటువంటిది ఫండమెంటల్ రైటా, కాన్స్టిట్యూషనల్ రైటా, లీగల్ రైటా అని చెప్పేసి, లేదా నన్ ఆఫ్ ది అబోవ్ అని అడిగారు. సో క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నా. రైట్ టు ఓట్ అనేటువంటిది ఏ హక్కు అని గత ఎగ్జామ్స్లో, ఈవెన్ యూపీఎస్సి ప్రిలిమ్స్లో, జనరల్ స్టడీస్లో అంటే ఫస్ట్ పేపర్ 1లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. ఆల్మోస్ట్ 2019 ఆ టైంలో ఈ క్వశ్చన్ అడిగారు. సో రైట్ టు ఓట్ అనేటువంటిది వాళ్ళు ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూసుకుంటే, లీగల్ రైట్, 2 కాన్స్టిట్యూషనల్ రైట్, 3 ఫండమెంటల్ రైట్, 4 నన్ ఆఫ్ ద అబోవ్ అండి. 4 నన్ ఆఫ్ ద అబోవ్. సో ఆన్సర్ ఏమై ఉండొచ్చు? వాట్ మైట్ బి ద ఆన్సర్? లీగల్ రైట్. అర్థమైందా? సో రైట్ టు ఓట్ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్. రైట్ టు ఓట్ అనేటువంటిది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులలో ఎక్కడ కూడా పెట్టలేదు. సో తప్పు. కాన్స్టిట్యూషనల్ రైట్ ఎక్కడ కూడా భారత రాజ్యాంగంలో, కాన్స్టిట్యూషన్లో రైట్ టు ఓట్ అని పెట్టలేదు. అంటే మినిమం ఏజ్ 18 years ఉండాలి కానీ, బట్ రైట్ టు ఓట్ అనేటువంటి కాన్స్టిట్యూషన్లో మీకు ఎక్కడ కూడా ఉండదు. సో దాని తర్వాత లీగల్ రైట్. ఎస్. సో రైట్ టు ఓట్ అనేటువంటిది లీగల్ రైట్. ఎట్లా అంటే, భారతదేశంలో ఒక చట్టం ఉంటుంది, దాన్ని రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951లో తీసుకొచ్చారు. ఆర్పిఏ 1951 అంటాం. దీనిలో 2 రకాలు ఉన్నాయి. మళ్ళీ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950 ఉంటుంది, 51 ఉంటుంది. అర్థమైందా? సో ఈ 50 ఏమో ఎలక్షన్ ఏ విధంగా నిర్వహించాలనేటువంటి గైడ్ లైన్స్ ఉంటుంది. దీంట్లోనేమో ఎలక్షన్ తర్వాత జరిగే ప్రొసీడింగ్స్ అంతా కూడా 51లో ఉంటుంది. అర్థమైందా? సో దీనిలో పొందుపరిచారు రైట్ టు ఓట్ అనేటువంటిది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951లో పొందుపరిచారు. అర్థమైందా? సో అందుకోసం ఇది లీగల్ రైట్. ఈ అంశాన్ని అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంశం, ఏఐ వినియోగంలో నైతిక విలువలు అవసరం అని ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారు? ప్రధానమంత్రి చెప్పారు. కారణం ఏంటి అంటే, ఇటీవల వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ 2024 ఢిల్లీలో జరిగింది. సో ఢిల్లీలో ఉన్నటువంటి భారత మండపం అనేటువంటి ప్లేస్ ఏదైతే ఉంటుందో అక్కడ జరిగింది. దానికి నరేంద్ర మోడీ గారు కూడా అటెండ్ అయ్యారు. ఓకేనా? సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. సో వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ 2024 ఏ నగరంలో జరిగింది? ఢిల్లీ నగరంలో జరిగింది.
ప్లేస్ భారత మండపం. మనందరూ తెలుసు కదా, ఇప్పుడు గతంలో G20 సమిట్ అనేటువంటిది ప్రగతి మైదాన్లో ఉన్న భారత్ మండపంలో జరిగింది అన్న. సేమ్ అదే ప్లేస్లో జరిగింది. దాని తర్వాత ఇక్కడనే ఇదే కార్యక్రమంలో ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ IMC అంటాం. ఇది కూడా ఇదే మీటింగ్లో ఇదే సెషన్లో జరిగింది. అది 8వది. ఓకేనా. సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. దాని తర్వాత ఇంకొక అంశం ఏంటి అంటే ఈ మీటింగ్లో చెప్పినటువంటి అంశం, భారతదేశంలో ఇప్పటికే 120 కోట్ల మంది మొబైల్ వినియోగదారులు ఉన్నారని చెప్తా ఉన్నారు. దీంట్లోనే 120లోనే 95 కోట్ల మంది ఇంటర్నెట్ని వాడుతున్నారని చెప్పారు. సో భారతదేశం యొక్క పాపులేషన్ ఎంత అండి? 142 కోట్లు. ఇప్పటికి భారతదేశం యొక్క పాపులేషన్ 142 కోట్ల పాపులేషన్లో 120 కోట్ల మంది దగ్గర మొబైల్స్ ఉన్నాయి అని దీంట్లోనే ఈ మీటింగ్లోనే చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఇండియా హ్యాస్ ద హై మార్కెట్ పొటెన్షియల్ ఫర్ టెలికాం సెక్టర్ అని ఇక్కడ స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇండియా హ్యాస్ ద హై మార్కెట్ బేస్ ఫర్ ఇంటర్నెట్ సర్వీసెస్ అని కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు. దాని తర్వాత ఇదే మీటింగ్లో మనకి ముఖేష్ అంబానీ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. దాంతోపాటు ఆకాష్ అంబానీ సో ఆయన కూడా ఇదే మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు. చేసిన తర్వాత ఆయన ఇంకొక అంశం ఏమని చెప్పారు అంటే, భారతదేశంలోనే డేటా సెంటర్ అనేటువంటిది ఏర్పాటు చేయాలి. ఆయన ఏమన్నాడంటే, భారతదేశంలోనే డేటా సెంటర్ అనేటువంటిది ఏర్పాటు చేయాలి అని ఆయన చెప్పారు. దాని తర్వాత భారతదేశంలో ప్రజల యొక్క డేటా ఏదైతే ఉంటుందో, సమాచారం ఏదైతే ఉంటుందో వాటిని ఇండియన్ సర్వర్స్లోనే స్టోర్ చేయాలని ఆయన చెప్పాడు అన్నట్టు. అర్థమైంది కదా. సో భారతదేశానికి చెందినటువంటి ఇన్ఫర్మేషన్ని కేవలం భారతదేశంలోనే స్టోర్ చేయాలి, విదేశాల్లో స్టోర్ చేయొద్దు. అలా చేయడం ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు ప్రైవసీ ఇష్యూస్, సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయని ఇదే మీటింగ్లో ఈయన ఆకాష్ అంబానీ గారు చెప్పడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. దాని తర్వాత ఇంకొక అంశం మనం మాట్లాడుకోవాల్సి చూస్తే, ఇంకా ఈ ఏదైతే ఆయన చెప్పి ఉన్నారో డేటా సెంటర్ సంబంధించి, అదే డేటా సెంటర్ని ఈ రిలయన్స్ వాళ్ళే ఏర్పాటు చేయబోతా ఉన్నారు. సో డేటా సెంటర్ని రిలయన్స్ వాళ్ళు భారతదేశంలో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇంకా ప్లేస్ అయితే ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. మేబీ ఫ్యూచర్లో అనౌన్స్ చేస్తే దెన్ వీ కెన్ డిస్కస్ అబౌట్ ఇట్. ఇంకొక అంశం, వయనాడ్ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ కనిపిస్తూ ఉన్నారు. సో వయనాడ్ ఇటీవల 2 అంశాలపైన న్యూస్లో ఉంది. ఒక అంశము ఈవిడ కంటెస్ట్ చేయబోతా ఉన్నారు. సో గతంలో ఇదే వయనాడ్ ప్రాంతానికి రాహుల్ గాంధీ గారు ఎంపీగా గెలిచారు. సో మనందరూ తెలుసు, ఈయన 2 ప్లేసెస్లో కంటెస్ట్ చేస్తే ఆ 2 ప్లేసెస్లో గెలిచారు కాబట్టి ఒక ప్లేస్లో రాజీనామా చేయాలి కాబట్టి, సో కేరళలో ఉన్న వయనాడ్ నుంచి ఆయన రాజీనామా చేస్తూ ఉన్నారు. ఇది ఒక అంశం. సో ఆయన రాజీనామా చేసిన తర్వాత ఆయన ప్లేస్లో ఆవిడ యొక్క సిస్టర్ మళ్ళీ కంటెస్ట్ చేస్తూ ఉన్నారు, సేమ్ ఇది ఎంపీ కాన్స్టిట్యున్సీ నుంచి. ఇక దాని తర్వాత ఇంకొక అంశం మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ఇటీవల ఇదే వయనాడ్ ప్లేస్లో ల్యాండ్ స్లైడ్ జరిగింది అండి. ఓకేనా. సో ల్యాండ్ స్లైడ్స్ ఇస్ నథింగ్ బట్ కొండ చర్యలు విరిగి పడటం. సో వయనాడ్ అనేటువంటి ప్రాంతం కేరళలో ఉంటుంది. సో ఇక్కడ నది ద్వారా వరదలు సంభవించడం ద్వారా అక్కడ ఉన్నటువంటి కొండ చర్యలన్నీ కూడా విరిగి పడటం ద్వారా దాదాపు మోర్ దెన్ 50% వరకు చనిపోయారు. ఫిగర్ అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. సో చనిపోవడం జరిగింది. చాలామంది కూడా దెబ్బలు తగలడం జరిగింది. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్గా మనకి న్యూస్లో ఉన్నటువంటి అంశాలు. దాని తర్వాత ఇంకొక అంశం, ప్రిడేటర్లకు సంబంధించిన అంశం. సో ప్రిడేటర్ డ్రోన్స్ అంటాం వీటిని. ప్రిడేటర్ డ్రోన్ లేదా ఇంకొక పేరుతో పిలుస్తుంటాం అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటాం. అర్థమైందా. సో అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ ఇవి, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్. ఓకే. సో లేదంటే విఎన్ పెట్టుకోవచ్చు, UAV మన ఇష్టం ఇంకా. ఓకే. సో అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటాం. సో వీటిలో ప్రిడేటర్ డ్రోన్స్ ఇవి. సో దీన్నే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటాం. వీటిని భారతదేశం, అర్థమైందా. సో వీటిని భారతదేశము కొనుగోలు చేయబోతా ఉంది. ఎవరి దగ్గర నుంచి కొనుగోలు చేస్తూ ఉన్నారు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందినటువంటి, ఆ దేశానికి చెందినటువంటి జనరల్ అటామిక్స్ అనేటువంటి కంపెనీ నుంచి
భారతదేశం కొనుగోలు చేయబోతా ఉన్నది. వాటి పేరే MQ-9B అనేటువంటి ప్రీడేటర్ డ్రోన్స్ అండి. ఎన్ని కొనుగోలు చేయబోతా ఉన్నారు? 31 కొనుగోలు చేయబోతా ఉన్నారు. మరి వీటి కాస్ట్ ఎంత? ప్రైస్ ఎంత? 36,600 కోట్ల రూపాయలండి. అర్థమైందా? ఒక్కొక్క డ్రోన్ కాస్ట్ ఎంత అంటే లైక్ 31 డ్రోన్స్ కాస్ట్ ఎంత అంటే 33,600 కోట్ల రూపాయల మేర కాస్ట్ ఉంది. దీన్ని భారత ప్రభుత్వం అమెరికా నుంచి కొనుగోలు చేయబోతా ఉన్నది. దీని యొక్క విశిష్టత ఏంటి అంటే, ఈ డ్రోన్ యొక్క విశిష్టత ఏంటి అంటే, ఇది 40 గంటలకు పైగా గాలిలో ఉండగలదు. దాంతోపాటు 450 కేజీల విలువైనటువంటి బాంబులను పేల్చగలదు. దాంతోపాటు దీనికి కొన్ని విశిష్టత ఏంటంటే, గతంలో ఈ యొక్క గతంలో ఈ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో, ఆల్ జౌహరి ఎవరైతే ఉన్నారో, వారిని 2022లో జూలైలో ఇదే ప్రెడేటర్ డ్రోన్ ఆయన ఎక్కడున్నాడో కనిపెట్టి ఆయన్ని చంపడం జరిగింది. అర్థమైంది కదా? సో ఈ డ్రోన్ యొక్క కెపాసిటీ ఏంటి అంటే, మనుషులు ఎక్కడెక్కడ కన్నాల్లో దాక్కున్నా కానీ వారిని ఫైండ్ అవుట్ చేసి చంపగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి డ్రోన్స్ ఇవి. వీటిలో భారత ప్రభుత్వం ప్రస్తుతం కొంటా ఉన్నది. నెక్స్ట్ దాని తర్వాత ఇదే కోవకి చెందిన కొన్ని అంశాలు మనం మాట్లాడుకోవచ్చు. అపాచీ హెలికాప్టర్స్ అంటాం. అపాచీ హెలికాప్టర్స్ వీటిని కూడా యుఎస్ఏ నుంచి ఇండియా కొనబోతా ఉంది, అపాచీ హెలికాప్టర్ సంబంధించి. ఇంకా దాని తర్వాత ఇంకొకటి రాఫేల్ అంటాం. రాఫేల్ యుద్ధ విమానాలు. సో వీటిని ఆల్రెడీ మనము గతంలో కొన్నాం, ఫ్రాన్స్ దేశం నుంచి మళ్ళీ కొనబోతా ఉన్నాం. రాఫేల్ జెట్ ఫ్లైట్స్ అండి, లేదా రాఫేల్ యుద్ధ విమానాలు ఇవి. ఓకేనా? సో వీటిని మనం కొనబోతా ఉన్నాం. దాని తర్వాత గతంలో S-400 అనేటువంటి డిఫెన్స్ సిస్టమ్ని కూడా రష్యా దేశం నుంచి మనం కొనుగోలు చేసి ఉన్నాం. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. అపాచీ ఏమో యుఎస్ఏ నుంచి కొనబోతా ఉన్నాం, రాఫేల్ ఏమో ఫ్రాన్స్ నుంచి కొన్నాము, మళ్ళీ కొత్తగా కొనబోతా ఉన్నాం. దాని తర్వాత S-400 ఆల్రెడీ రష్యా దగ్గర నుంచి 2 కొనుక్కొచ్చుకున్నాం, మళ్ళీ ఇంకా అడిషనల్ ఆర్డర్స్ అనేటువంటి మనం ఇచ్చాం, రష్యా దగ్గర నుంచి కొనబోతా ఉన్నాం. నెక్స్ట్ ఇవి ఇంపార్టెంట్, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు.